హలో గైస్, నేను మీ బాలు స్టోరీస్ అండ్ ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్ లో 42nd డే. సో మన బ్లాగ్స్ కంటిన్యూస్ గా అయితే వస్తున్నాయి అండ్ మీరు చేయాల్సింది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. అండ్ ఇమీడియట్ గా అవి చేసుకొని అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో అది అండ్ ఈరోజు డే ఏంటి అండ్ ఎవ్రీథింగ్ నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎందుకంటే ఈరోజు వచ్చేసి మనం ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్తున్నాం. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు, మొత్తం ఐటీ పార్క్ అని చెప్పేసి. సో ఆ ఐటీ పార్క్ లో తత్వ బిల్డింగ్స్ అండ్ అమెజాన్ తత్వ బిల్డింగ్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఫుడ్ స్టాల్స్ ఏంటి, అక్కడ ఏరియా ఏంటి, సో అవన్నీ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ నాతో పాటు మీరందరూ అవి ఎంజాయ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. అండ్ లెట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అండ్ లెట్ స్టార్ట్ అవర్ డే. అదొక పర్షన్ అయిపోతుంది, ఎప్పుడు వర్షం పడుతుందో ఏందో తెలియక. ఇప్పుడేమో మస్తు ఎండ కొడుతుంది, మళ్ళీ కాసేపు బాగానే మబ్బు వస్తుంది, కాసేపు బాగానే మళ్ళీ ఎండ కొడుతుంది. మళ్ళీ వర్షం అసలు వస్తుంది అనుకుంటే వర్షం అయితే రాదు. వీటిని రోజు ఇవి తీసుకోవాలి, తీసుకోని రోజు వర్షం పడుతుంది. హైదరాబాద్లో ఇట్లనే ఉంటుంది ఇప్పుడు. గాయస్ ఇగో అమెజాన్కి అయితే రీచ్ అయిపోయినా. అండ్ చూద్దాం, లైక్ నాకైతే ఇప్పుడు కొంచెం లేట్ వచ్చిండే, బట్ వర్క్ అయిపోయిన తర్వాత బ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. చేసి మనం సత్వ బిల్డింగ్స్, ఈ సత్వ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చినాం. నేను చెప్పినా కదా మార్నింగ్ 7కి పోయినా కూడా నా ఎంబటే వర్షం పడుతుంది అని చెప్పేసి నా బ్లాగ్స్లకి దానికి దీనికి అసలు తీద్దామన్నప్పుడల్లా వర్షం పడుతుంది. ఇప్పుడున్న బయటకు వచ్చి ఏమన్నా తీద్దామనుకున్నా బయటికి రాగానే వర్షం పడుతుంది. ఇగో యాక్చువల్గా ఈ ఏరియా ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అన్ని ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఇది ఒక కార్నర్ అనమాట. అది వచ్చేసి ఏడిఎం బిల్డింగ్, అక్కడ ఏడిఎం అది ఏఎండి బిల్డింగ్. సో అట్లా. అండ్ కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ ఒకవేళ వర్షం పడుతున్నప్పుడు కూడా వ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో అది ఈరోజు అయితే ఇప్పుడే ఆఫీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. వర్షం కూడా పడుతుంది, బట్ ఈ ఒక షార్ట్ బ్లాగ్ తీసుకొని అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అండ్ ఇగో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అమెజాన్ ఆఫీస్. సో ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్స్ ఏముంటాయో మీకు ఎవ్రీథింగ్ చూపిస్తాను. గైస్ ఇగో మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది అమెజాన్. అండ్ ఇది అమెజాన్ గేట్ 5. సో గేట్ 5కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకి ఫుడ్ అవుట్లెట్స్ ఉంటాయి. సో అక్కడ ఏమేమి దొరుకుతాయి అండ్ ఎవ్రీథింగ్ చూపించడానికి అయితే ట్రై చేస్తా. బేసిక్ ఏంటంటే ఇక్కడ లైట్ లేకపోవడం వల్ల నా ఫేస్ సరిగా కనిపించట్లేదు, బట్ ముందరికి వెళ్ళిన తర్వాత బ్రైట్నెస్ పెరుగుతుంది కదా, సో అట్లా. ఇదిగో చూసిండు కదా ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి గల్లీలో. లైక్ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి నేను సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయట్లేను. నేను నిన్నటి బ్లాగ్లోనే చెప్పిన వర్షం నా వెంబటి పడుతుందో నేను వర్షం వెంబటి పడుతున్నాను, కానీ ప్రతి బ్లాగ్లో నాకు ఇది అడ్డే అవుతుంది. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు బ్లాగ్స్ తీసేటప్పుడు. బట్ ఏంటంటే సరైన టైంలో తీద్దామంటే నాకు ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ అయిపోయిన తర్వాత వర్షం తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవాలి. అండ్ సరే రూమ్కి వెళ్ళిపోవడం తర్వాత విషయం అని చెప్పేసి నేను అయినా ట్రై చేస్తున్నా. బట్ ఇప్పుడు ఇది వచ్చేసి కూకట్పల్లికి మోర్ దెన్ 18 కిలోమీటర్స్ వేలో ఉంటుంది. సో నేను ఇక్కడికి వెళ్ళేలోపు మళ్ళీ వర్షం ఎక్కువైపోతే లేట్ అయిపోతుంది కదా, సో అట్లా అని చెప్పేసి బ్లాగ్ తీసుకొని వెళ్తున్నా. అండ్ ఈ బ్లాగ్ ఏంటంటే నేను ఎప్పుడన్నా ఫ్యూచర్లో మంచిగా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. బట్ కానీ షార్ట్ బ్లాగ్ అయితే నేను చెప్పేస్తాను, లైక్ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అండ్ ఎవ్రీథింగ్ అనేది. సో గాయ్స్ ఇగో రెయిన్లో పానీపూరి తినడానికి అయితే వచ్చిన. అండ్ నాకు ఇప్పుడు ఏ ఆప్షన్ లేదు,
సో ఇది తినేసి అండ్ లైక్ ఇక్కడ ఫుడ్ ఇది మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలుగుతాయి ఇప్పుడు నాకున్న టైంలో. సో అట్లా అండ్ ముందరికి వెళ్ళి ఇంకేమేమి ఉన్నాయో అవి కూడా బ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, బట్ తీయడానికి ఇంకా ట్రై చేస్తున్నా. సో అట్లా ఇప్పుడే నేనైతే పానీపూరి తినేసిన అండ్ ఇగో ఇక్కడ చూడొచ్చు అసలు ఎన్ని అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఇగో పాన్ డబ్బాలు, ఇదేంటి బాదం మిల్క్ షాప్స్, టీ షాప్స్, ఇగో స్పెషల్గా టీ షాపు అండ్ ఇగో ఏఎంపిఎం అంట. ఏఎంపిఎం ఎక్కడ ఉంటుందో ఎంఎం జంక్షన్. ఇవి కూడా నేను ఆల్రెడీ బ్లాగ్లో నేను ఒకటి తీసుకున్న పిక్చర్స్ అదే షార్ట్స్ తీసుకున్నా, అయ్యే మీకు పెడతా. సో అట్లా అండ్ సంతోష్ వెజ్ అఫేర్ మనకి ఇది చాలా ఫేవరెట్, ఎందుకంటే మనం వెజిటేరియన్స్ కాబట్టి మనకి దీనికన్నా మించింది ఏం లేదురా బాబు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇగో ఇస్తారా ఫుడ్ కోర్ట్, ఇగో పైన కనిపిస్తుంది కదా వాళ్ళకి బ్యాక్ సైడ్, అది వచ్చేసి ఇస్తారా ఫుడ్ కోర్ట్. మనకి సేమ్ ఇదే ఫుడ్ కోర్ట్ మనకి మైండ్ స్పేస్లో కూడా ఉంటుంది. మైండ్ స్పేస్లో వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి బ్లాగ్ తీసిన అదే ఒకసారి బాగా క్లిక్ అయ్యి ఉండే, అగో ఇస్తారా ఫుడ్ కోర్ట్ అది. అండ్ దాని బ్రాంచెస్ అక్రాస్ హైదరాబాద్ అండ్ అక్రాస్ ఇండియాలో కూడా ఉన్నాయంట. ఒక క్వాలిటీ ఫుడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే అది లోపల అంబియన్స్ అండ్ ఇస్తారా ఫుడ్ కోర్ట్ అనేది ఏంటంటే లోపల మనం పెట్టుకోవచ్చు అనమాట, మన స్టాల్స్ పెట్టుకోవచ్చు. సో వాళ్ళు స్పేస్ ఇస్తారు. సో అట్లా కొంచెం డ్రైవింగ్ లాగానే, బట్ అది ఏంటంటే ఐటీ పార్క్స్లోనే బాగా వాళ్ళు ప్లేస్ చేస్తారు. సో అట్లాగో ఆల్రెడీ నా స్క్రీన్ పైన కూడా మొత్తం తడిచిపోయింది ఫోను. నేను కొంచెం ఇక్కడ నుంచి రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. సో అట్లా అండ్ ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 5 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ ప్రైస్ వచ్చేసి 500 వరకు ఉంటుంది. సో అట్లా అండ్ ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉంటాయి. అండ్ ఇది కొంచెం ఇంకా డెవలప్ కావాలి, ఇప్పుడు డెవలప్ అవుతుంది. అండ్ ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి అండ్ ఇందులో వర్క్ చేసే వాళ్ళందరికీ ఇక్కడిక్కడనే హాస్టల్స్ ఉంటాయి, డోంట్ వరీ అబౌట్ దాట్. అండ్ ఇక్కడికి బస్ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో అది అండ్ నేను ఇంతకన్నా ఎక్కువైతే ఇక్కడే మాట్లాడలేను. ఇగో నా పేరు చూడండి, ఇంతకన్నా ఎక్కువైతే ఇక్కడే మాట్లాడలేను. అండ్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం, ఈరోజు ఏంది అండ్ ఎక్కడ జరిగింది అండ్ దీని గురించి కూడా ఇంకా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో గైస్ నేనైతే వర్షంలో తడిచిపోయి ఇంకో జాకెట్ తీసుకున్నా. లైక్ నా సజెషన్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వెహికల్ అండ్ బండి కొంచెం సర్వీసింగ్ ఇవ్వండి ఈ సీజన్లో. అంతేకాకుండా షటర్స్ ఇట్లాంటివి మెయింటైన్ చేయండి. సో దట్ ఏంటంటే మనకి వర్షం పడ్డా కూడా కొంచెం సేఫ్టీగా ఉంటుంది. అండ్ కొంచెం బ్రేక్స్ ఎందుకన్నా అంటే లైక్ ఎస్పెషల్లీ నేను యాక్టివ్గా వాడుతున్నా. యాక్టివ్ ఏంటంటే ఇప్పుడు నాకు జస్ట్ అయ్యింది కాబట్టి చెప్తున్నా. లైక్ సడన్గా ఒకరు అడ్డు వచ్చేసరికి నా వెహికల్ నార్మల్గా ఉన్నా కూడా వర్షంకి తడిచి స్కిడ్ అవుతుంది కదా, ఆల్మోస్ట్ నేను ఎందుకు పడుతుండే, నాకు మాటలు కూడా సరిగ్గా వస్తలేవు. సో పడుతుండే. సో కొంచెం మీరు దాంట్లో జాగ్రత్త తీసుకోండి అండ్ స్పీడ్ బ్రేకర్లు కూడా చూసుకొని తోలండి. సో అట్లా అండ్ ఇది వచ్చేసి ప్రెసిడెంట్ ప్రైమ్ గచ్చిబౌలిలో ఉంటుంది. సో నేను అక్కడున్నా అండ్ ఇంకా వర్షం అయితే పడుతూనే ఉంది, బట్ బ్లాగ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తున్నా. సో అట్లా అండ్ రూమ్కి వెళ్ళి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకొని అండ్ ఈ రోజునైతే ఎంజాయ్ చేద్దాం. అండ్ ఈరోజు అయితే ఇదే అండ్ లెట్స్ గో టు ద రూమ్ ఫస్ట్. నేనైతే ఇప్పుడే రూమ్కి అయితే రీచ్ అయిపోయినా అండ్ అయ్యో ఆఫీస్ వరీస్ తోటి అయితే నాకైతే తలకాయ పగిలిపోతుంది నిజంగా చెప్పాలంటే. ఓకే, అది వేరే విషయం. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే లైక్ రోజు వర్షం పడడం, లైక్ వ్లాగ్ ఒకటి తీసుకుందామంటే అది ఇంకోటి కావడం. సో ఇదైతే ఈ లాస్ట్ 3 days నుంచి అయితే నా బుర్ర ఖరాబ్ చేస్తుంది. నేను ఒకటి తీసుకుందామంటే అటు ఆఫీస్ టైమింగ్స్ నాకు ఇవైతే లేదు అండ్ ఇటు ఆఫీస్ టైమింగ్ అయిపోయిన తర్వాత తీసుకుందామంటే ఇటు వర్షం ఇది అయితే లేదు. సో అట్లా అవుతుంది లాస్ట్ 3 days నుంచి. ఈరోజు కూడా అదే పరిస్థితి, బట్ పర్లేదు. లైక్ దీనికి ఏదో ఒక సొల్యూషన్ చూసి మంచి బ్లాగ్స్ అయితే తీయడానికి ట్రై చేద్దాం. అండ్ సో ఈరోజు అయితే బ్లాగ్ అయితే నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సో అండ్ స్టే ట్యూన్ ఫర్ 43rd డే. ఈరోజు 42nd డే అండ్ స్టే ట్యూన్ ఫర్ 43rd డే. అండ్ సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ బై బాయ్.